సిద్ధపాటు కలిగిన వాడు ఏం చేస్తాడంటే, వాడికి ఏడుపు వచ్చినా బాధ వచ్చినా ఇది కొంతకాలమే, ఇది నాకు శాశ్వతం కాదు, కాబట్టి నేను దేనికోసం బాధపడాల్సిన పని లేదు. నా సహోదరుడు నన్ను తిట్టాడా, తిట్టుకోండి. నా సహోదరుడు నన్ను బాధ పెట్టాడా, బాధ పెడితే బాధ పెట్టుకొని. నన్ను నిందించాడా, నిందిస్తే నిందించుకొని. పట్టించుకోడండి. చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను, నేను సిద్ధంగా ఉన్నాను అనుకున్నాడు దేనికోసం ఆలోచిస్తాడు? దేన్ని పట్టించుకుంటాడు చెప్పండి? దేన్ని పట్టించుకోడండి. అలా మనం అందరం ఉండాలి. కానీ ఈరోజు మనందరం కూడా ఎదుటి వ్యక్తుల మీద ద్వేషం పెట్టుకుంటున్నాం, కోపం పెట్టుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, జగడాలు ఆడుకుంటున్నాం, మోసం చేస్తున్నాం. ఏది శాశ్వతం అయ్యా? ఎవరినయ్యా నువ్వు తిడుతున్నావు? ఎవరి మీదయ్యా నువ్వు ద్వేషం పెట్టుకున్నావు? దేనికోసం నువ్వు ఆలోచిస్తున్నావు? చచ్చిపోయే నీ జీవితం కోసమా? నీ ఎదుటున్నా నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావు వాడు కూడా చస్తాడు, వాడి కోసమా? ఈ ప్రపంచం అంతా కూడా మరణం నుంచి పాఠాలు నేర్చుకోలేదు గనక ఇటువంటి అజ్ఞానం అంతా కూడా ప్రపంచంలో పేరుకుపోయింది.